సాక్షాత్కారాన్ని సరదాగా రెండు రకాలుగా వర్గీకరిస్తాను. ఒకటి భగవత్ సాక్షాత్కారం, రెండవది ఆత్మ సాక్షాత్కారం. భగవత్ సాక్షాత్కారంలో ఇసుమంత కూడా అహంకారం మిగలదు. రెండవ దానిలో అహంకారం మొదటి నుండి ఆఖరి వరకు పూర్తిగా ఉంటుంది. ఈ రకం మనుషుల కొరత అసలు లేదు. నువ్వు ధ్యానం బాగా చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. తప్పక ఒకరోజు నువ్వు మారిపోతావని ఆశిస్తున్నాను. నీ ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం నా సేవలు నీకు మనస్ఫూర్తిగా ఇవ్వటానికి ఎప్పుడూ ఉంటాయి. నువ్వు వెలుగుని అనుభూతి చెందగలుగుతున్నావు అంటే పతంజలి యోగ దర్శనం ప్రకారం నీలో యోగం ప్రారంభమైనట్లే. కొంతకాలం తర్వాత దాని స్థానంలో మరింత ఉన్నతమైన దానికి స్థానం కల్పిస్తూ ఆ వెలుగు కూడా కనుమరుగైపోతుంది. ఋగ్వేదంలోని నాసదీయ సూత్రంలో సత్యతత్వంలో వెలుతురు గాని చీకటి గాని ఉండదని చెప్పబడింది. అక్కడ సూర్యుడు ప్రకాశించడు. అదొక విచిత్రమైన ప్రత్యేకమైన స్థితి, చాలా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఇక శాంతి విషయానికొస్తే నీవు చాలా వరకు సరైన దిశకు వచ్చేశావు. దీనిని వ్యక్తపరచాలంటే నేనొక క్రొత్త పదాన్ని సృష్టించాలి, శాంతి కాని శాంతి అని. భగవంతునికి మనకు మధ్య వెలుతురు ఒక అడ్డుతెర. మన దృష్టి దానిని దాటి వెళ్ళినప్పుడే మనకు భగవంతుని దర్శనం జరుగుతుంది. మనకు భగవంతుని దర్శనం జరగాలంటే తప్పనిసరిగా వెలుతురును దాటవలసినదే.